బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు కేటీఆర్ పై సిట్ విచారణ జరపాలని చెప్పి సిట్ నోటీసులు వచ్చినటువంటి సందర్భంగా మనతో పాటు మాట్లాడడానికి అదే విషయం చర్చించడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు సుశీలా రెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఏంటి ఇంతమంది ఇక్కడికి వచ్చారు? కేటీఆర్కి నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంగా ఏంది భయపడుతున్నారా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా? కాంగ్రెస్ శ్రేణులంతా భయపడి నోటీసులు ఇస్తున్నారు. ప్రజలంతా అనుకుంటున్నారు బీఆర్ఎస్ భయపడితే ఇంతమంది ఇంత కథ ఇంత హంగామా. ఈ మొన్న హరీష్ రావు గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ అన్ని తీసిండో, వాళ్ళ స్కామ్లు, వాళ్ళ అల్లుడు పెట్టిన సుజన్ రెడ్డి పెట్టింది అన్ని బయటకు తీసే వరకు భయపడి మొత్తం ఆ రోజు సాయంత్రమే నోటీస్ ఇచ్చడం జరిగింది. మరి ఎవరు భయపడుతున్నారు దీన్ని బట్టి విక్రమార్కకు ఆయనకు భేదాభిప్రాయాలు ఉన్నాయి, మధ్యలో ఉన్నది సిచ్చు పుట్టింది. ఆయన పోయి దావోసులు ఉన్నాడు, వచ్చే వరకు ఏడ కుర్చి గుంజుకుంటాడో బట్టి విక్రమార్క అని ఇదోటి భయము, అదో భయము, అల్లుంది ఏడ బయట తీస్తారో అని భయము. ఇవన్నీ భయాలు ఉండి ఎప్పుడు 6 గ్యారెంటీలు అడుగుతారో, ఎప్పుడు హామీలు అడుగుతారో, లేకపోతే ఎప్పుడన్నా వాళ్ళ స్కామ్లు ఎప్పుడు బయట పెట్టడానికి వీళ్ళు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎప్పుడైతే ప్రెస్ మీట్లు తీస్తారో ఆనాడు నోటీసులు పంపిస్తారు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి. ఎందుకంటే ఏదన్నా పెట్టి స్కామ్ పెట్టి బయట పెట్టంగానే అది ఏడ మాట్లాడుకుంటారో తొందరగా డైవర్షన్ చేయాలి, తొందరగా నోటీస్ వేయాలి. మళ్ళీ ఇది 2-3 రోజులు ఇది మాట్లాడుకుంటారు. ఎందుకంటే క్రేజ్ కదా బీఆర్ఎస్ నాయకులు అంటే, తెలంగాణలో ఫుల్ క్రేజ్ కదా. వీళ్ళు ఏం చేసినా క్రేజే. వాళ్ళు చేసిన స్కామ్లు ఎక్కడో పోతే వీళ్ళు 2-3 రోజులు మాట్లాడుకుంటారు. అందుకే ప్రతిసారి మా నాయకులు బీఆర్ఎస్ నాయకులు అడిగిన ప్రతిసారి, వాళ్ళు ఇచ్చిన హామీలు అడిగిన ప్రతిసారి, వాళ్ళ స్కామ్లు బయటపెట్టిన ప్రతిసారి కేసీఆర్ గారికో, కేటీఆర్ గారికో, హరీష్ రావు గారికో ఇస్తూనే ఉంటారు. లొట్ట పీసు కేసులు ఇంట్లో వచ్చేది లేదు, పోయేది లేదు. మొన్ననేమో హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు, ఈ రోజేమో కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు. రేపు ఎవరికో అని మేము ఎవరికైనా కావచ్చు, వాళ్ళ పనే అది కదా. దావోస్ నుంచి వచ్చి జనాలు మర్చిపోయినరా, మనం చేసినవి మర్చిపోయినరా. బీఆర్ఎస్ పార్టీలో ఆ నాయకులు అయిపోయారా, ఇంకెవరైనా ఉన్నారా సిటీ నోటీసులు వచ్చేటోళ్ళు? మేము అయిపోయినరు ఉన్నారని అనుకోవడానికి ఏం లేదు. ఆయనకి ఎప్పుడు పురుగు మెదులుతే అప్పటికి గుంపు మెసరికి. ఎందుకంటే ఎంత ఘోరంగా ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ మారుతాడా, రేపు మారుతారా, ఏమవుతుందా అని చూస్తూ ఉన్నారు. కాకపోతే ఎప్పుడు మారిండు? ఆ మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి అయిండు. ఏదో అనుభవం లేదు, ఇలా కాకుండా రేపు తెలుసుకుంటాడు, పాలన మీద కొంచెం పట్టు వస్తుంది అని అనుకున్నాం. కానీ రాకుండానే దిగిపోతాడు. దావోస్ వెళ్ళినటువంటి పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టులు, కంపెనీలు తేవాలనే సదుద్దేశంతో వెళ్ళినాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో నిరుద్యోగుల పాలిట ఆశలు చిగురించేలా అనిపిస్తుందా? సిగ్గుండాలే మాట్లాడడానికి. అన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను లెటర్లు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకుంటూ సిగ్గుండాలి. దావోస్ పోయిన తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 లక్షల కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల కోట్ల తీసుకొచ్చింది, పెట్టుబడులు తీసుకొచ్చింది తెలంగాణకు. ఎప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు తీసుకొచ్చిన ఒక్క పైసాతో ప్రభుత్వంగా అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏం తీసుకొచ్చిందని పెట్టమని. ఏమంటే తిరగాలి, చేయాలి, లేకపోతే మన సొంత ఫ్లైట్లో తిరిగినట్టు ఢిల్లీకున్న హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ చేయాలి. ఈ మూటలన్నీ అక్కడ పంచిపెట్టాలి. మొత్తం ఏంది వాళ్ళ అన్నదమ్ములు పంచుకోవాలి. మొత్తం ఇవే స్కామ్లు, ఇవే స్కీమ్లు. అంటే కేసీఆర్ కుటుంబం వాళ్ళు కూడా పంచుకున్నారు అంటారుగా. వాళ్ళు పంచుకోలే, అభివృద్ధి చెప్తుంది కదా వాళ్ళు పంచుకోలేదని. ఏదైతే రేవంత్ రెడ్డి పంచుకున్నాడు, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఎవరికి తెలుసు? ఎవరికైనా తెలుసా? తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారి ఫ్యామిలీ తెలుసు. రోడ్డు మీదకి వచ్చిండ్రు, వంట వార్పు చేసిండ్రు, అరెస్టులు అయినరు, ఉద్యమం చేసిండ్రు. వట్టిగా వాళ్ళ ప్రజలకు వచ్చి వాళ్ళు ఏం పోస్టులు తీసుకోలేదు, ఏం వట్టిగా పాలించలే. మరి నువ్వే ముఖం పెట్టుకొని ఏం చేసినావు? ఏ రోజన్నా జై తెలంగాణ అన్నవా? నీ ముఖానికి నీ అన్నదమ్ములు అన్నారా? నీ అన్నదమ్ములు ఎవరన్నా బయటకు వచ్చిండ్రా? ఏం చేసినావని ఇలా ఓటుకు నోటు దొంగ చేసిన ఒక దొంగవు నువ్వు. ఉద్యమకారుల మీద గన్నెగ పెట్టిన ఒక ఏంటి లఫంగవు. ఐసొంటోనికి నీకు అర్హత లేదు. అర్హత కాకున్నా కూడా నువ్వు ఇచ్చిన హామీలో, గ్యారంటీలో వాళ్ళు కొంచెం నమ్మి నీకు ఇచ్చిండ్రు. ఇచ్చినాక కూడా సిగ్గు తెచ్చుకోకుండా ఇంకా 2 సంవత్సరాలు అయినా కూడా మా నాయకుల మీద ఇప్పుడు నోటీసు ఇదే గడుపుతాడు. ఆయన చేసేది లేదు, పోయేది లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని పట్టుకొని మీ నోటికి వచ్చినట్లుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సుశీలా రెడ్డి గారు? నోటికి వచ్చినట్టు మాట్లాడితే గలీజ్ ఉంటుంది. ఇంకా మీకు తెలుసు వాళ్ళు ఎట్లా మాట్లాడతారో, వాళ్ళ మహిళలు. మేము అట్లా మాట్లాడడం. రేవంత్ రెడ్డి గారు అనే అంటున్నా నేను. రేవంత్ రెడ్డి గారు అని అంటున్నా. మాట్లాడలే నేను ఒక్క మాట కూడా మేము మాట్లాడము. కనీసం ఆ కుర్చీకి విలువిచ్చి బతుకుతుండ్రు. పార్టీ వాళ్ళు అంటే ఇంకొకటి చెప్పన్నా, పార్టీ వాళ్ళు అంటే నేను అనలేదని, కానీ పార్టీ వాళ్ళు అన్నాడు తప్పని నేను అంటలేను. కోపం వస్తే నేను కూడా అనవలసి వస్తుంది. ఎందుకంటే అది చాలా తక్కువ, ఒక వెంటక కాదు. ఎందుకు
ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఇంటిగా మందం కాదు మేము మాట్లాడింది. ఒక తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఒక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండు, నాయకులను పట్టుకొని ఎట్లా మాట్లాడుతుండు, పేగులు మెడకేసుకుంటా అంటాడు, ఫోటో తీరుతా అంటాడు, అది అంటాడు, అవరే తొక్కి పెడతా అని ఏం మాట్లాడతాడో మొత్తం మెంటల్ ఎక్కి మాట్లాడుతుండు. ఒక ముఖ్యమంత్రి స్థానం నుండి ఆయన మాట్లాడినంగా లేదు, మేము లీడర్లో మాట్లాడితే ఏమొచ్చింది, కానీ మాట్లాడతలేము. కేసీఆర్ గారు మాకు ఆ సంస్కారం నేర్పియలేదు కాబట్టి మేము ఇప్పటికి కూడా ఆ కుర్చీకి గౌరవం ఇచ్చే మాట్లాడుతున్నాము. నువ్వు ఇచ్చిన హామీలు గ్యారంటీలు అడుగుతున్నాం, నువ్వు దొంగ కేసులు పెడితే ఎందుకు పెట్టినావని అడుగుతున్నాం, నువ్వు చేసే వాటికి మేము ప్రశ్నిస్తున్నాం తప్ప నీలాగా మేము అది చేస్తాం, మేమేం చేస్తాం, మేము తొక్కుతా, మేము వేసుకుంటా, మెడలు వేసుకుంటా, నేను నరుకుతా కొడుతా అని అంటలేం కదా. కేసీఆర్ మీద అభిమానం కొద్ది మీ సుశీలారెడ్డి నోటి వెంట మాటలు వస్తున్నాయా లేకుంటే రేవంత్ రెడ్డి మీద కోపంతో వస్తున్నాయా? రేవంత్ రెడ్డి మీద కోపం కాదు, కేసీఆర్ గారు అంటే అభిమానం ఎప్పటికుంటుంది. నేను చచ్చేదాకా మా గుండెలలో ఉంటాడు కేసీఆర్ గారు. తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు కాబట్టి మా గుండెలలో ఉంటాడు, తెలంగాణ ప్రజల గుండెలలో ఉంటాడు. కానీ రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత కక్షలు మాకు ఉండయి. వ్యక్తిగతంగా నేను మాట్లాడతలేను. రేవంత్ రెడ్డికి మాకు రాజకీయంగా విమర్శించవచ్చు కానీ వ్యక్తిగత విమర్శలు చేయొద్దు కదా. వ్యక్తిగతంగా మాకు ఎలాంటి కోపం లేదు, శత్రుత్వం లేదు, మాకు ఏం పాలోడు కాదు పగోడు కాదు. మేము వ్యక్తిగతంగా ఓతలేము. ఓన్లీ ఆయన ఇచ్చిన హామీలు ఏమంటున్నాం, ఆయన ఏమన్నా స్కామ్లు ఏమన్నా చేస్తే మేము అడుగుతున్నాం తప్ప. హామీలు 6 గ్యారెంటీలు అమలవుతున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు అని కూడా మీ మీద వస్తున్నటువంటి వార్తలు. 6 గ్యారంటీల 420 హామీలల్లా ఇచ్చింది ఏది లేదు. ఒక బస్సు ఇస్తామన్నారు, అది తుస్సుమన్నది. 100 బస్సులకు 20 బస్సులు అంటే ఇప్పుడు బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి. ఒక స్టేజ్ నుంచి 100 బస్సులు పోయేటి, గంటకొకటి పోయేటి. ఇప్పుడు 4 గంటలకు 5 గంటలకు ఒక బస్సు వస్తుంది. అరే నేను చెప్పేది అర్థం చేసుకోండి. గంటకు 4 గంటలు ఒక స్టేజ్, ఒక బస్ స్టాప్ దగ్గర నుండి ఒక గంటకు 4 బస్సులు వచ్చేది, ఒక బస్సు వస్తుంది. మొత్తం ఏంటి ఈ బస్సులను చేంజ్ చేసి ఎక్స్ప్రెస్లో పెట్టిండు. ఓన్లీ ఆర్టీసీ ఆర్డినరీ బస్సులకు ఫ్రీ. అది కూడా ఎట్లా పెళ్ళానికి భార్యకేమో ఫ్రీ అంటే మొగరికేమో డబుల్ టికెట్లు పెంచితే మేము అది కూడా బీఆర్ఎస్ వల్ల మేము ధర్నా చేస్తాం. మరి అట్లా పెంచినందుకు నువ్వు ఈమెకు ఫ్రీ అంటే ఆయనకి డబ్బులు కొడుతుంది, మళ్ళీ తీస్తున్నావు కదా, మళ్ళీ దానికి నువ్వు ఎట్లా ఫ్రీ? ఏ బస్సులు పెట్టినా కూడా టికెట్లు రేట్లు పెంచినావు. భార్యలకు ఫ్రీ అన్నావు, భర్తలకు డబ్బులు కొట్టినావు, అట్లా ఫ్రీ ఎట్లా అవుతుంది? ఉన్నది ఒకటి తుసుమన్నది. 4 బస్సులు వచ్చేటి, ఒక బస్సు చేసే మరి ఏది ఫ్రీ ఎట్లా అంటారు? ఏదన్నా ఏ ఊరికన్నా ఆయన ఇష్టం ఉన్న ఆయన నియోజకవర్గంలో ఒక గ్రామం తీసుకోమని ఎవరైనా మేము మామూలుగా మా పెద్ద నాయకులు దాకా మేము వస్తాం. ఏదన్నా 100% అయితే స్కీమ్ చెప్పమని మేము వస్తాం లెక్కలతో. మీటింగ్లు పెట్టి ఎప్పుడు కాదు, లెక్కలతో చెప్పుండ్రి. రైతులే వాళ్ళు ఏడా చెప్తుండ్రో వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ గ్రామాలలో వాళ్ళ రైతులే రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారి ఊర్లలో విలేజ్లలోనే చెప్తుండ్రు మాకు కాలేదని. మరి ఏది రాలేదు, ఏది చేసేది. ఈ లొట్టపీసు కేసులకు భయపడేది ఏం లేదు. ఏదో డైవర్షన్ కోసం చేసిన డ్రామాలను ఎవరు నమ్మడు, వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తక్కువ స్థానాలు గెలుచుకుంది, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది, విజయ ఢంకా మోగిస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ధీమాను వ్యక్తం చేస్తారు. మీరేమంటారు? ఇప్పుడు స్కీములు మొత్తం 100% ఎట్లయినాయి అన్నదో అది కూడా గట్లే అయినాయి. ఏం చేసిండ్రు? నేనేమంటున్నా, ఇప్పుడు అది ఎట్లా చెప్పిండ్రో లెక్కలతో ఇది కూడా గట్లా చెప్తుండ్రు అన్న. ఇప్పుడు బీఆర్ఎస్కి ఎట్లా బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండి కూడా ఎన్ని వచ్చినాయో లెక్కలతో సహా వేసిండ్రు, లెక్కలతో సహా వచ్చినాయి. మరి ఆ మాత్రం గెలిచిండ్రు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ని అంత మాత్రం నమ్మిండ్రు, అంత చేసిండ్రు. అంటే ఇంకొకటి పెద్ద జోక్ ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీకి పోటీ ఉంటుంది గ్రామాలలో సర్పంచ్గా నిలబడడానికి. ఇది మంచిగా నోట్ చేసుకోండి. ఒక్క వ్యక్తి ఉంటారు. ఎన్ని అధికారంలో ఉన్న వాళ్ళకి 3-4 ఉంటే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అడగడానికి ఎవరు ఉండరు మేము ఓడిపోతామని. కానీ ఈసారి సర్పంచ్లలో ప్రతి విలేజ్లలో 3-4 ఉన్నారు ఒక్కొక్క దగ్గర. మా క్యాండిడేట్ బీఆర్ఎస్ అంటే ఉన్నట్ట, మాది క్రేజ్ లేనట్ట. మా ఓట్లు ఆ ఓడిపోయిన వాళ్ళు కూడా మా ఓట్లను పంచుకొని మా క్యాండిడేట్లో ఓడగొట్టుకున్నారు తప్ప మా మీద క్రేజ్ లేక కాదు. బీఆర్ఎస్ అంటే నమ్మకం పోయి కాదు, నమ్మిండ్రు. ఈ మోసం మాటలకు నమ్మిండ్రు, హామీలకు నమ్మిండ్రు. ఒకసారి కూసుండబెట్టిండ్రు, ఇక నమ్మడానికి సిద్ధంగా లేరు. నాయకులు కొట్టుకుంటారా? కొట్టుకుంటలేరు. పోటీ మేము ఎక్కువైంది. మాకు నాయకులు కొట్టుకుంటలేరు. మా నాయకులు పోటీకి వచ్చిండ్రు. ఎందుకంటే నేనే సర్పంచ్ అని గుర్తుంటది పార్టీ. అట్లా పొట్లాడితే మీకే నష్టం కదా. మరి చూడండి, నేను చెప్పేది ఏంటంటే పార్టీ గుర్తుండదు. సర్పంచ్ ఎలక్షన్లలో పార్టీ గుర్తుండదు, వ్యక్తిగతంగా ఉన్నది కాబట్టి అది వ్యక్తిగతంగానే చూసేస్తారు. మా బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్క దగ్గర 3-4 ఉన్న దగ్గర ఓడిపోయినారని నేను చెప్తున్నా. అంతే. ఆ ఓడిపోయినాయి కూడా అట్లే ఓడిపోయినాయి.
సిట్ నోటీసులు ఇస్తుర్రు కార్యకర్తలు కానీ నాయకులు, మీరు ఏమైనా భయపడుతుర్రు అనుకోవచ్చా, లేకుంటే భయపెట్టాలనుకుంటారు? మళ్ళీ అడుగుతాను నేను. అదే చెప్తున్నా, భయపడేది లేదు. ఇది కేసులకు అయ్యేదేవి లొట్ట పైస కేసులు, వేస్ట్ కేసులు, ఇవి మొత్తం దద్దమ్మ వేషాలు చేస్తున్నారు. అరెస్ట్ చేస్తా అన్నా కూడా భయపడరా? ఏది ఏమన్నా ఏంది శునకానందం పొందుతాడేమో, చేస్తే కూడా భయపడేది ఏం లేదు.